నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదల చేసింది ప్రభుత్వం. ఫిబ్రవరి 11 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించినట్టుగా తెలిపింది. ఫిబ్రవరి 11 ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 12న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ధన్యవాద తీర్మానం పైన చర్చ జరగనుంది. అనంతరం ఫిబ్రవరి 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన సీఎం చంద్రబాబు సభలో మాట్లాడనున్నారు. సీఎం ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు, భవిష్యత్తు ప్రణాళిక వంటి కీలక అంశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 14 నుంచి 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాలను సుమారు 4 వారాల పాటు జరపనున్నాయని తెలుస్తుంది. అంటే మార్చి 12వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైసీపీ వైఖరి పైన రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరవుతారా లేక సమావేశాలను బహిష్కరిస్తారా అనే అంశం పైన రాష్ట్ర వ్యాప్తంగా చాలా విస్తృతంగా చర్చ అయితే సాగుతుంది. ప్రతిపక్ష హోదా, ప్రజా సమస్యలపైన పోరాటం పేరుతో గతంలో వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్నది రాజకీయంగా కీలకంగా మారింది. ప్రజల తరపున గొంతెత్తాల్సిన ప్రతిపక్షం సభలో ఉండాలన్న అభిప్రాయం ఒకవైపు వినిపిస్తుండగా, ప్రభుత్వ వైఖరికి నిరసనగా బహిష్కరణ కొనసాగించాలన్న స్వరం మరోవైపు వినిపిస్తుంది. అధికార పార్టీ నేతలు మాత్రం ప్రజాస్వామ్యం వ్యవస్థలో అసెంబ్లీకి రాకపోవటం ప్రజా తీర్పును అవమానించటమేనని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ వైసీపీ వైఖరిపైన రాజకీయ వర్గాల్లో తీవ్రమైన ఉత్కంఠ అయితే నెలకొంది. అసెంబ్లీకి హాజరవుతారా లేక సమావేశాలను బహిష్కరించడానికి పరిమితం అవుతారా అనే ప్రశ్న రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతెత్తాల్సిన బాధ్యత ఉన్న పార్టీ సభకు దూరంగా ఉండటం సమంజసమేనా అన్న ప్రశ్నలు కూడా చాలా విస్తృతంగా వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష హోదా విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నిరసనగా వైసీపీ సభను బహిష్కరించింది. అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయా? ప్రజా సమస్యలపై చర్చకు వేదికైన అసెంబ్లీకి హాజరు కావడం ద్వారానే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉంటుందంటున్న అభిప్రాయం ఒకవైపు అయితే బలపడుతుంది. మరోవైపు ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభకు దూరంగా ఉండటమే రాజకీయంగా సరైన నిర్ణయమని వైసీపీ శ్రేణులు అయితే వాదిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు మాత్రం ప్రతిపక్షం అసెంబ్లీకి రాకపోవటం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తుందని విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ సభలో చర్చలో పాల్గొనాలి. ప్రతిపక్షం లేకుండా సభ నిర్వహించడం పైన ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని అధికార వర్గాలైతే పేర్కొంటున్నాయి. అసెంబ్లీకి హాజరు పైన వైసీపీలో అంతర్గతంగా తర్జన భర్జన జరుగుతుందని చెప్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపైన ప్రభుత్వం సమగ్రంగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందని మంత్రులు అయితే స్పష్టం చేస్తున్నారు. రైతులు, మహిళలు, యువత, పేద వర్గాలకు సంబంధించిన సమస్యలపైన సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, ప్రతిపక్షం సభకు దూరంగా ఉండటం రాజకీయ వ్యూహం తప్ప ప్రజాహితానికి అనుకూలం కాదని ప్రభుత్వం పేర్కొంటుంది. కేవలం జగన్ కళ్ళల్లో ఆనందం కోసమే వైసీపీ ప్రజాప్రతినిధులు సభకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ప్రజా సమస్యలపైన, రోడ్లపైన రాజకీయం చేయటం కన్నా అసెంబ్లీ వేదికగా చర్చ జరిపితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అధికార వర్గాలైతే అంటున్నాయి. సభలో పాల్గొని ప్రశ్నలు వేయటం, చర్చలో పాల్గొనటం ప్రభుత్వాన్ని నిలదీయటం ప్రతిపక్షపు మౌలిక బాధ్యత అని ప్రభుత్వం గుర్తు చేస్తుంది.
ఇలా ఉండగా అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష హోదా, జీతభత్యాలు, సౌకర్యాల విషయంలోనూ ప్రజల్లో సందేహాలు తలెత్తుతున్నాయని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు సభకు రాకుండా రాజకీయ లాభ నష్టాలకే ప్రాధాన్యత ఇవ్వటం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపైన పారదర్శకంగా చర్చకు సిద్ధంగా ఉందని, ప్రతిపక్షం సభకు రావాల్సిందేనని స్పష్టమైన సందేశం అయితే ఇస్తుంది. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అసెంబ్లీకి దూరంగా ఉండడం ద్వారా వైసీపీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో అయితే వ్యక్తమవుతుంది. ప్రతిపక్ష హోదా విషయంలో తమకు అన్యాయం జరిగిందని, అలాంటి పరిస్థితుల్లో సభకు హాజరయ్యే ప్రశ్నే లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. ఇరుపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ మాటల యుద్ధం మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైసీపీ వైఖరిపై సాగుతున్న చర్చల మధ్య ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత అయితే సంతరించుకున్నాయి. సభకు వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు కనీసం ఒక్కరోజైనా సభకు హాజరయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులుగా తమ హోదాను కాపాడుకోవడం కోసమైనా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చని చర్చ జరుగుతుంది. బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రతిపక్షం సభలో పాల్గొంటే రాజకీయ వాతావరణం మరింత మారే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. మరోవైపు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తు ముమ్మరంగా సాగుతుంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఆ శాఖ అధికారులు ఈ ప్రక్రియను చాలా వేగవంతంగా చేశారు. మరోవైపు నో వర్క్ నో పే అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేశారు. చట్టసభలకు హాజరు కాని ప్రజాప్రతినిధులకు నో వర్క్ నో పే నిబంధనలను వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇటు టీడీపీ నేతలు కూడా అసెంబ్లీకి హాజరు కాకుండా ఎమ్మెల్యేలు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు ప్రజల డబ్బుతో జీతాలు ఇవ్వడం అన్యాయమని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. కొంతమంది నేతలు సభకు వెళ్లి ప్రభుత్వ విధానాలను నిలదీయాలని సూచిస్తుండగా మరికొందరు బహిష్కరణ కొనసాగిస్తే రాజకీయ సందేశం బలంగా వెళుతుందని భావిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.